గాంధీ భవన్లో ఈరోజు వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చిట్యాల చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి కార్యక్రమాలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రభుత్వం ముందుకొచ్చి కోటిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు నామకరణం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అలాగే ట్యాంక్ బండ్ మీద కూడా ఒక ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మా రజకులకు గర్వంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నాము మేము. అలాగే చాకలి ఐలమ్మ అంటే ఒక కులానికే పరిమితం చెయ్యకండి ఎవరు కూడా. ఆమె ఆనాడు బడుగు బలహీన వర్గాల వారి కోసం పనిచేసింది, లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టింది. బాంచన్ దొర అనే కాన్ నుండి మా బతుకులు మేమే మార్చుకుంటామనే స్థాయికి ఎదిగింది, చరిత్రలో నిలిచిపోయే దిశగా మారిపోయింది చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ అంటేనే ఇవాళ ఒక ఐకాన్, ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఒక రాష్ట్రానికి దేశానికే పరిమితం కాదు, వివిధ దేశాలలో కూడా రష్యా జపాన్ దేశాలలో కూడా ఆమె పేరు మీద గ్రంథాలయాలు బంగారు అక్షరాలతోటి పేర్లు నామకరణం చేశారు. అలాంటి ఐలమ్మకు గుర్తింపుగా మన సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టాంపును మా పాలకుర్తిలో రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మా మామయ్య అంటే చిట్యాల ఐలమ్మ మనవడు రామచంద్ర గారి చేతుల మీదుగానే చేశారు. దానికి చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వాలకు మేము ఎల్లవేళలా ఐలమ్మ కుటుంబ సభ్యులుగా రుణపడి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.